ఏంటమ్మా? బాగున్నావా వేణు? ఏంటమ్మా నేనేదో దుబాయ్ నుంచి ఇప్పుడే దిగినట్టు అడుగుతున్నావు? మొన్నటిదాకా ఫ్యాక్టరీ వదలగానే ఇంటికి వచ్చేవాడివి. మనిద్దరం ఫ్రెండ్స్లా మాట్లాడుకునేవాళ్ళం. ఈ మధ్య నీతో మాట్లాడటమే కుదరటం లేదురా. ఇలా పొద్దుటే కాసేపు మాట్లాడితే మాట్లాడినట్టు. నాకు నువ్వు దూరం అవుతున్నట్టు అనిపిస్తుందిరా. మా ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు కూడా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, కానీ భయంగా ఉంది. అదేం కాదమ్మా, ఏంటో చెప్పు. నువ్వు అరవకూడదు. సరే చెప్పు. ఏం లేదు, నీకు పెళ్లి చేద్దామని. అది సరే, బ్రాహ్మల ఇంట్లో పుట్టున్నా పర్వాలేదు, ఉడుగైనా చేసుకునేవాడిని. అది కూడా కుదరదు. చూసావా? కోప్పట్లేదమ్మా, నిజమే చెప్తున్నాను. నాకెందుకు ఇప్పుడు పెళ్లి? ఆపరేషన్ బాగా జరగని. ఆపరేషన్ పాటికి ఆపరేషన్ జరుగుతుందిలే. అమ్మా, కొద్ది కొద్దిగా డబ్బు కూడా పెడుతున్నాను. ఇప్పుడు పెళ్లి గిల్లి అని ఖర్చు పెడితే మళ్ళీ మొదటికి వస్తుంది వ్యవహారం. అదీగాక నన్ను ఎవరు చేసుకుంటారమ్మా? ఇప్పుడు అందరు టీవీలో పవన్, అర్జున్, నితిన్ చూసి పెరుగుతున్నారు. నన్ను చూసి ఎవరమ్మా ఒప్పుకుంటారు? అందరమ్మాయిలు అలా ఉండరు వేణు. మనసును మాత్రమే చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? నేను చెప్తే నువ్వు కోపడకూడదు. ఓ, పిల్ల కూడా రెడీయా? నువ్వు సరే అను, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. పిల్ల ఎవరు? ఆర్తి అగ్రవాల? అదే మన అనిత. అమ్మా, ఏమైందమ్మా నీకు? అది కాదు వేణు, అనితకి ఏం తక్కువ? బంగారం లాంటి పిల్ల, మన కుటుంబానికి తగ్గ పిల్ల. నేను అడిగానా? నువ్వే నిర్ణయించుకున్నావా? ఇప్పుడు నేనేమి నిర్ణయించానని? నువ్వు సరే నేనే నిర్ణయించుకోవాలి. సరే, మరైతే నీ మనసులో ఏముందో నాకు చెప్పు. తెలియక అడుగుతాను. అనిత వాళ్ళ నాన్న ఎందుకు ఒప్పుకుంటాడా? ఆయనకి మాత్రం తన కూతుర్ని తగిన వాడికి చేయాలని ఉండదా? నువ్వే చెప్పు. నీ కూతురుని అయితే ఇలాంటి మొహాన్ని కట్టబెడతావా? వాళ్ళనెళ్ళి అడుగుతాననేగా అన్నాను. నువ్వు అడుగుతావు, వాళ్ళు కూడా మొహం అటానికి నాజుగ్గా వద్దంటారు. చాలమ్మా, నా వల్ల కావట్లేదు, నన్ను వదిలే. నేను ముందు దీన్ని బాగా చేసుకోవాలి. ఆ తర్వాత నా మనసుకి నచ్చిన అమ్మాయిని నేనే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎలాగూ ఎక్కువ చదువుకోలేదు. నేను చేసుకోబోయే పిల్ల అయినా అట్లీస్ట్ ఒక డిగ్రీ అయినా ఫినిష్ చేసి ఉండాలి. ఈ రోజులో పిల్లల్ని స్కూల్లో చేర్చాలంటే అమ్మ నాన్న గ్రాడ్యుయేట్స్ అని అడుగుతున్నారు. కొంచెం కూడా మనసాక్షి లేకుండా 4వ క్లాస్ చదివిన పిల్లలు చేసుకోమంటున్నావే. అదే నువ్వే నిర్ణయం చేసావుగా నన్ను ఇంకెవరు చేసుకోరని. ఏమిటి వేణు ఇది? చదువుకి జీవితానికి సంబంధం ఏమిటి? అది ఆ కాలం. ఇప్పుడేంటి తను వచ్చి నీతో చెప్పిందా నీ కొడుకు నేను లైఫ్ ఇస్తానని? ఇలా చూడు వేణు, నన్ను కావాలంటే ఏమన్నాను, అనవసరంగా ఆ పిల్లని మాత్రం ఏమనకు. నేనే తప్పుగా మాట్లాడాను. నేనేమన్నానని ఇలా ఎగురుతున్నావు? చాలా ఓవర్గా మాట్లాడుతున్నానా? దాన్ని రాని చెప్తాను. తన్నేమన్నా అన్నావో తర్వాత నేను ఊరుకోను. ఇప్పుడు ఏమైందని నిన్ను అడుగున్న పెళ్లికి ఏమైనా ఏర్పాటు చేశానా? ఒకవేళ తను ఒప్పుకున్నా అది నా మీద ఉన్న జాలి వల్లే. ఇలా చూడమ్మా, నన్ను చూసి గెలి చేసేవాళ్ళు ఒకటే, నా మీద జాలి పడేవాళ్ళు ఒకటే. ఆప్యాయతకి సానుభూతికి తేడా తెలీదు నీకు. ముందు ముందు తెలుసుకుంటా. ఊరికే టీవీ సీరియల్ డైలాగ్. చాలు, నన్ను వదిలి. ఇక మీద దీని గురించి నీతో మాట్లాడితే చెప్పు తీసుకొట్టు. వెళ్ళు. ఏదైనా ఒకటి పక్కనే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు వేణు. వెళ్ళు. వానా వానా వెల్లువాయి కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.